గురుభ్యో నమః. వేదశాస్త్ర ధర్మాలను ఉల్లంఘించి నా ఆజ్ఞను నీవు అతిక్రమించావు, అందువల్ల నీవు అపరాధివి, నిన్ను రక్షించడం ఎలా అని శివుడు ప్రశ్నిస్తాడేమో అని, తాను దీనుణ్ణని, ఈశ్వరుడు దీనబంధువని, కాబట్టి తన్ను రక్షించడం బంధుమర్యాద అని శంకరులు శివునికి విన్నవించారు. 14వ శ్లోకం. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధు పశుపతే, ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః, త్వయైవ క్షంతవ్యాస్య మమదపరాధాశ్చ సకలాః, ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. పశుపతివైన ఓ ఈశ్వర, నీవు దీనులకు దగ్గర చుట్టమైన ప్రభుడవు. నేను ఇటువంటి దీనుల్లో అగ్రగణ్యుడను. మన ఇద్దరికీ ఇంతకంటే చుట్టరికం ఇంకేమి కావాలి? నా నేరములన్నీ నీవు మన్నించి నన్ను నీవే కరుణించి రక్షింపవలసి ఉన్నది. ఇది బంధుమర్యాద లక్షణము. థ్యాంక్ యూ.